మోడీ చెప్పడం జరిగింది. ఈ విషయం పైన రామ్ చంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామ్ చంద్ర గౌడ్ గారి దగ్గర ప్రధానంగా వెళ్దాం. రామ్ చంద్ర గౌడ్ గారు, ఏదైతే ఈరోజు మోడీ చెప్పాడో భారతదేశంలో పేదరికం నుంచి 25 కోట్ల మందిని మేము బయటపడేశామన్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఏ విధంగా నిజమా అబద్ధమా? మీ విశ్లేషణ చెప్పండి సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, ఒకసారి మ్యూట్లో ఉన్నారు. ఓకే అండి, ఓకే కానీ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నట్టు అనిపిస్తలేదండి. నిజానికి కూడా అంత కాలేదు. వాళ్ళు పని కూడా అంత ఉత్తమంగా లేదు. వాళ్ళు ఉండొచ్చు, అభివృద్ధి గురించి కాంక్షించి వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తున్నట్టున్నారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో ఇస్తామన్నారు, అది వేయలేదండి. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. సుమారుగా 23 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఉంది. ఇట్లా పోతుంటే ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వ సంస్థలు అనేటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఆదాని అంబానీకే తొత్తుల్లాగా నడుస్తున్నది. తర్వాత మామూలుగా చిన్న వ్యాపారస్తులకు పెద్ద ట్యాక్సీలు, పెద్ద వ్యాపారాలకు చిన్న ట్యాక్సులు, అంటే తక్కువ మొత్తంలో ట్యాక్స్ ఉంటుంది. అది ఉదాహరణలతో రోజువారీగా చూస్తున్నామండి. యాక్చువల్గా ట్యాక్సెస్ పెరిగిపోతున్నాయి. మామూలు చిన్న వ్యాపారవేత్తలకు, మామూలుగా ఉండే సామాన్యుని మీద ట్యాక్సీలు ఎక్కువ పడుతున్నాయండి, పన్నులు ఎక్కువ జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టు దేని ఉదాహరణ తీసుకోవడానికి ఆస్కారం లేదు. నిజానికి గ్రౌండ్ లెవెల్గా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ప్రజానికాల్లో కూడా హ్యాపీగా లేరు. ఎందుకంటే అందరు ఇబ్బందిగానే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఉన్నత వర్గాలైన వాళ్ళకే, ఉన్నతులకే ఉన్నది ఈ బీజేపీ అనేది ఒక నాయకుగా ఉన్నది. నిజానికి కూడా అదే జరుగుతున్నది. గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము, ఎలాంటి అభివృద్ధి లేదండి. దాన్ని వాళ్ళు చెప్పిన దానికి ఏదన్నా ఉంటే వాళ్ళ ప్రయత్నం చేస్తున్నట్టున్నారు, అది సఫలీకృతం అయితే సంతోషము. నిజానికి కూడా భారతదేశం మొత్తము, ఇండియా మొత్తం కూడా అభివృద్ధి చెందితే సంతోషము. గరీబు అటోవో రకంగా గరీబును తగ్గిస్తున్నాం అనేది సంతోషము, కానీ వాళ్ళు చెప్పినట్టు లేదనేది అనిపిస్తున్నది. ప్రజలు కూడా మామూలుగా తెలుసుకుంటే, మేము కూడా చూసుకుంటుంటే ఉన్నత వర్గాల వారికే న్యాయంగా ఉన్నది, ఉన్నతులకే బాగున్నట్టు ఉన్నది. బీజేపీ పార్టీ అనేది ఉన్నతులకే సహకరించే రకంగా ఉన్నది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని, తర్వాత వేరే అంటే ప్రత్యర్థిని కోరుకుంటున్నారు. ఇక్కడ మాత్రము గ్రౌండ్ లెవెల్లో ఎట్టి పరిస్థితుల్లో లేదండి, ఉన్నత వర్గాలకే ఆస్కారంగా ఉన్నది. మీది ఏదన్నా ఉంటే దాని గురించి తర్వాత మాట్లాడదాం. మీది ఏదన్నా అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నీతి ఆయోగ్ ఏదైతే నివేదిక ఇచ్చిందో, నీతి ఆయోగ్ నివేదిక 2013 నుంచి 2023 వరకు, అంటే 10 సంవత్సరాల కాలం లోపల దాన్ని ఏమంటారు అంటే ఎంపీఐ, మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అంటారు. దీని ప్రకారంగా మేము 24.8 కోట్ల మంది జనాభాని పేదరికం నుంచి బయటేసామన్నారు. ఇది వాస్తవం అంటారా మీరు? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే బీదలు అంటే బీద వాళ్ళు ఇంకా బీదరికంగా మగ్గిపోతున్నారు, ఇంకా తగ్గిపోతున్నారు. వాళ్ళ ఖర్చులు పెరుగుతున్నాయి, రెవెన్యూ రకంగా వాళ్ళకు వచ్చేది తగ్గిపోతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి. నిజానికి ఇంకా బీదలు ఇంకా బీదలుగా అవుతున్నారు అనేది. మీరు ఏ దాన్ని బట్టి చేస్తున్నారో కానీ తెలియదు, కానీ ఉన్నత వర్గాల వాళ్ళకే ప్రైవేట్ అంటే మన ప్రభుత్వ సంస్థలందరికీ ఆదాని అంబానీ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. మరి మాకు తెలిసి మాత్రము ఇది జరుగుతలేదనేది అనిపిస్తున్నది. ఇంకో రకంగా ఇండస్ట్రీ లెవెల్లో అయినా ఏదైనా కానీ ప్రైవేటీకరణ బాగా అయిపోతున్నది. ప్రైవేటీకరణ అయినా కానీ సంతోషమే. పబ్లిక్ సంస్థలన్నింటినీ అంటే గవర్నమెంట్ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాంతో ప్రజలకు లబ్ధి పొందాలని, నష్టమైనా సరే ప్రభుత్వ సంస్థలను నడిపించుకుంటా ప్రైవేటు అందరికి కూడా ప్రజలకు మేలు చేసే రకంగా ఉంటే బాగుంటుండేది. అదే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో మాకు అర్థం అవుతలేదండి. గ్రౌండ్ లెవెల్ అయితే ఖచ్చితంగా అది లేదు. మీరు అంటే దేని ఉదాహరణించినా కానీ ప్రజల నానుడి తెలిసిన ప్రకారం చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ లో లేదండి ఇది. మరి ఏ దాని గురించి చెప్తున్నారో మరి ఓకే. ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ఒకసారి